హలో, వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ చెప్పు. హాయ్. చూడు, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చాలా రోజుల తర్వాత అయితే మేము ముందుకు వచ్చేసాను. ఇవాళ అయితే వారాహి మాల వేసుకోవడానికి షాపింగ్కి బయటకు వచ్చాం. మా తమ్ముడికేమో నేను చెప్పాను పెట్రోల్ కొట్టిద్దామంటే వినలేదు. సగం దూరం వెళ్ళేసరికి అది పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ మా ఓడితో ఫోన్ చేసి డబ్బులు వేయించి పెట్రోల్ అయితే తెప్పించుకున్న తర్వాత కార్లో సాంగ్స్ పెట్టుకుని మంచిగా వెళ్తున్నాము. షాపూర్లో పూనం కలెక్షన్స్ అని చెప్పి ఒక షాప్ ఉంటుంది. అందులో మనకి ఏ దేవుడు మాల వేసుకోవాలనుకున్న అన్ని ఐటమ్స్ అక్కడ దొరుకుతాయి. డ్రెస్ మెటీరియల్స్ కానీ, శారీస్ కానీ, జాకెట్స్ కానీ, బ్లౌజ్ కానీ, ఏమన్నా మాలకు సంబంధించినవి కానీ, నార్మల్గా వేసుకునే కానీ ఏవైనా మంచిగా షాప్లో మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఆల్ వేరియేషన్స్ కలర్స్ అండ్ మనకి ఈ కలర్ లేదు ఆ కలర్ లేదు అని లేకుండా అన్ని కలర్స్ విత్ ఫాల్ మీకు పూజకి సంబంధించిన కండువాలు ఇవన్నీ కూడా మంచిగా అక్కడైతే దొరుకుతాయి. నేనైతే నాకు మాల వేసుకోవడానికి కావాల్సిన కండువలు, శారీస్ అన్నీ తీసుకుని బిల్లింగ్ అయితే వేయించుకున్నాను. బిల్ అయితే నాకు అరౌండ్ 2000 అయింది మొత్తం 2 సెట్స్ ఆఫ్ డ్రెస్సెస్కి. మంచిగా రీజనబుల్ ప్రైజెస్లోనే వచ్చింది అనిపించింది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇది వచ్చేసి జీడిమెట్లో వెళ్ళే రోడ్లో షాపూర్ దగ్గర ఈ షాప్ అయితే ఉంటుంది. మీకు క్లియర్ కనిపిస్తుంది. ఈయనే ఓనర్ నాకు మంచి రీజనబుల్ ప్రైజెస్తో ఇచ్చేశారు. సో అవి తీసుకొని తర్వాత ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసి మిగతా సామానం తీసుకొని మొత్తం కావాల్సిన పూజకి కావాల్సిన పీటలు, పూజా సామాగ్రి, మొత్తం మాలకి ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి అన్ని డీటెయిల్స్ కనుక్కొని ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకోవాలి కదా. మొత్తం దేవుడి గదంతా శుభ్రం చేసుకొని ఇల్లంతా శుభ్రం చేసి దేవుడి పటాలకైతే బొట్లు పెట్టడం స్టార్ట్ చేసాం. నేను మా తమ్ముడు అయితే ఫస్ట్ టైం ఇవన్నీ చేస్తున్నా అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్మెంట్తో ఉన్నాడనమాట. సో ఇంకా ఫుల్గా మొత్తం అంతా అన్నీ మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని మొత్తం దేవుడు ఫోటోలు అన్నిటికి బొట్లు పెట్టి నీట్గా అయితే అరేంజ్ చేస్తాం. మమ్మీ ఇత్తడి సామానికి కావాల్సిన పీతాంబరి, ఉప్పు కలిపి మొత్తం ఇత్తడి సామానం అంతా నీట్గా తోమేసింది అనమాట. ఎందుకంటే మనం ఇంట్లో ఆల్మోస్ట్ ఇత్తడి సామానమే యూజ్ చేస్తాం. ఇలా అయితే మా పూజా గదిని అరేంజ్ చేసేసి ఎల్లుండ వేసుకునే మాలకి రెడీ అయిపోయాం. మీరు ఎవరైతే మాల వేసుకోవాలనుకుంటున్నారో నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. బాయ్.